మా పేరు డాక్టర్ ఆనంద్ బాబు, మెడికల్ సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రి పొద్దుటూరు. ఇక సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వచ్చాయి. అతని పేరు లక్కీ అంట. నేను ఎంక్వైరీ చేశాను. లక్కీ లేదంటే టొమాటో అని పేరు పిలుస్తారు. అతను ఒక ట్రాన్స్జెండర్ అని చెప్తున్నారు. అతను ఏం చెప్పుకుంటున్నాడంటే, నేను ఏఆర్టీ సెంటర్లో పనిచేస్తాను, నేను ఎన్జిఓలో పనిచేస్తాను, అని నేను పేషెంట్ తీసుకొచ్చి వాళ్ళకి డ్రగ్స్, ఏఆర్టీ డ్రగ్స్, యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ ఇప్పిస్తానని చెప్పి తిరుగుతున్నాడు. ప్లస్ నేను స్టూడెంట్ను, నర్సింగ్ స్టూడెంట్ చెప్పుకుంటున్నాను. కానీ వాస్తవంగా అతను ఏ స్టూడెంట్ కాదు. అతను ఏఆర్టీ సెంటర్లో కొంచెం సంబంధించిన ఏఆర్టీ సంబంధించిన పేషెంట్ తీసుకుని మందులు ఇప్పించడం చేసేవాడు అతను. ఇప్పుడు అది కూడా లేదు. అతను నర్సింగ్ స్టూడెంట్ కాదు, ఫిజియోథెరపీ స్టూడెంట్ కాదు, అతను హాస్పిటల్ ఎంప్లాయీ కాదు. నాట్ అట్ ఆల్ కన్సర్న్. అతను అన్అఫిషియల్గా వచ్చి చేస్తున్నాడు. ఈ విషయంలో మా స్టాఫ్ నిర్లక్ష్యం వహించారు. అతన్ని అబ్స్ట్రక్ట్ చేయలేదు, అతను ఆపలేదు. మా సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు ఆపలేదు, మా నర్సింగ్ సిబ్బంది వాళ్ళు ఆపలేదు. కొన్ని రీల్స్ కూడా చేశాడు అతను. నైట్ టైమ్స్ మెయింటెనెన్స్ చేశాడు. ఆ టైంలో మా యొక్క సెక్యూరిటీ వాళ్ళు కూడా వాళ్ళని గమనించలేదు, మా నర్సింగ్ స్టాఫ్ కూడా గమనించలేదు. ఈ విషయంలో నేను చాలా సీరియస్ అయ్యి వాళ్ళకు నర్సింగ్ సిబ్బందికి, హెడ్ నర్సెస్కు, అదే సెక్యూరిటీ సూపర్వైజర్లకు, క్యాజువాలిటీ సంబంధించిన సిస్టర్లకు, అదేవిధంగా నైట్ సిస్టర్లకు, అదేవిధంగా క్యాజువాలిటీ సంబంధించిన సెక్యూరిటీ గార్డులు కూడా తీవ్రంగా వాళ్ళని మందలించి వాళ్ళకి అందరికీ విమోచిస్తున్నాం. వాళ్ళకి ఖచ్చితంగా మాకు 1 day ఎక్స్పీరియన్స్ రాసి వాళ్ళు దీన్ని ఫర్దర్ కూడా రిపీట్ కానికుండా చెప్పాను వాళ్ళను. అదే అతను వస్తే వెంటనే సెక్యూరిటీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, నర్సింగ్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అతన్ని అలో చేయటండి లోపలికి. అతను అన్అఫిషియల్, మనకు సంబంధించి అతను మన వాళ్ళ కన్ను కప్పి చేస్తున్నాడు. అది మన వాళ్ళు కూడా నిర్లక్ష్య ధోరణితో అతన్ని పట్టించుకోవడం మానేశాడు. కాబట్టి ఈ విషయం చాలా సీరియస్గా నేను తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ మెమో చేయడం జరిగింది, మా స్టాఫ్ అందరికీ. అదేవిధంగా అతను రానికుండా కఠినం చేశాము. సెక్యూరిటీ సిబ్బంది అతను వస్తే వెంటనే అతన్ని పంపించడం జరుగుతుంది. లేదా అవుట్ పోస్ట్లో మేము అతన్ని పట్టి వాళ్ళ పోలీసు వాళ్ళకి చేస్తాం. ఈ విషయంలో మేము ఏ విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది.